పద్మశాలీలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి అభ్యున్నతికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆత్మారాం ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డికి మద్దతుగా పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని చేనేత సహకార సంఘంను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంఘం పద్మశాలీలకు దక్కేందుకు కృషి చేస్తానని అన్నారు. పద్మశాలి కళ్యాణ మండపం ఏర్పాటు కోసం టీఆర్ నగర్లో 2 ఎకరాల నుండి 3 ఎకరాల స్థలాన్ని కేటాయింపు కోసం పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డితో మాట్లాడి కళ్యాణ మండపం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆలె నరేంద్రలు సామాజిక హితం కోసం పనిచేసి రాష్ట్రంలో గొప్ప గుర్తింపు పొందారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఎందుకు ఉపయోగించుకోలేదో తెలియదని, తర్వాత ఇతరులకు కట్టబెట్టాలని, బీసీ పద్మశాలీలకు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని మళ్లీ వారికే కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీవన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు బీసీ రిజర్వేషన్లు కల్పించి జీవో తీసుకుని వచ్చి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో మనకు సరైన గుర్తింపు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. మా పిల్లలు డాక్టర్లైనా ఇంజనీర్లైనా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. మరి వాళ్ళ పొరపాటున మన భారతీయ జనతా పార్టీకి ఓటేసి మోడీని గెలిపిస్తే, మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చి రిజర్వేషన్లు తీసేస్తే మన భావితరాలు క్షమిస్తాయా? మన పిల్లలకి ఏం కావాలా? మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? మన పిల్లలకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? రేపు భావితరాలకు రిజర్వేషన్లు లేకపోతే మనం ఉన్నత వర్గాలతో పోటీ పడగలమా? ఆ డబ్బులున్న వాళ్ళతో పోటీ పడగలమా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఉండాలా వద్దా? రిజర్వేషన్ ఉండాలా వద్దా? కులగణన చెయ్యాలా వద్దా? మరి చెయ్యాలా అన్నప్పుడు, రిజర్వేషన్ ఉండాలన్నప్పుడు మనం ఎవరికి ఓటేయాలి? ఎవరికి వేయాలి? ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వేయాలా లేదా? రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వేయాలా లేదా? కులగణన చేయమన్న రాహుల్ గాంధీని మంత్రిని చేసుకోవాలా వద్దా? కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి నమస్కరిస్తారు. వీళ్ళు వచ్చి దేవుళ్ళ గురించి మాట్లాడుతారు, కడుపు గురించి మాట్లాడాలి. ఆయన మా పిల్లల కడుపు గురించి, మా పిల్లల భవిష్యత్తు గురించి, మా పద్మశాలి బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడు. వాళ్ళు బాగుపడాలా, వాళ్ళ జీవితాలు స్థిరపడాలా, వాళ్ళు కూడా ఉన్నోళ్ళు కావాలా, వాళ్ళు కూడా శ్రీమంతులు కావాలి. ఇలా అమెరికా అంత పెద్ద దేశం అంటే, ఇవాళ పవర్ఫుల్ దేశంగా ఎదిగిందంటే అక్కడ ఉన్న క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసి ఒకరికొకరి గౌరవం ఇచ్చుకుంటూ వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి అమెరికా ఇవాళ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ దేశం. ఇదే పాకిస్తాన్లో తిండి దొరకలేదు, తినడానికి తిండి లేదు అక్కడ పాకిస్తాన్. అది పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా విచక్షణతో, పద్మశాలి బాగా తెలియగలరు, బాగా చదువుకుంటారు, నిజాయితీ పరుడు, ఎప్పుడు కూడా మమేక ప్రజలతోనే ఉంటాడు. అలాంటి వ్యక్తి, ఒక మర్యాద పురుషోత్తముడు, ఆయనని గెలిపించుకోవాలి. కానీ ఇది ఎప్పుడైనా కనబడ్డా? అరవింద్ కనబడ్డా? ఏనాడన్నా అరవింద్ కనబడ్డా? మీ ఊరికి వచ్చిండా? మీ బాగోగులు తెలుసుకున్నాడా? మీ సమస్యల గురించి ఏనాడన్నా కానీ పార్లమెంట్లో మాట్లాడిండా? ఏమీ మాట్లాడాడు. కానీ ఓట్లు ఏమని అడుగుతాడు? రాముని చూసి ఓటే, మోడీని చూసి ఓటే అడుగుతాడు. ఇంతే కానీ నన్ను చూసి ఓటే అని ఎప్పుడన్నా అడిగిండా అరవింద్? నేను ఎందుకు చేసినా, నేను అది చేసిన? అదే జీవన్ రెడ్డి గారు అడుగుతాడు. నేను జగిత్యాలకు ఇంత అభివృద్ధి చేసిన, రోడ్లు వేయించినా, ఇండ్లు ఇప్పించినా, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అని చెప్పేసి ఓట్లు అడుగుతాడు. కానీ ఆయన మాత్రం రాముని చూసి ఓటేయండి, మోడీని చూసి ఓటేయండి అడుగుతుంది. ఇది వాస్తవమా కాదు? అందుకే మీరందరూ ఆలోచనతో ఆలోచించి ఓటు వేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మీ జగిత్యాల ముందు బిడ్డైన జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై మార్కండేయ.